ప్రార్థనాలయాలు జోరుకు రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000, 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయల దిశ 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా దిశ ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకనే దిశ ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. అదే మరిగా దిశ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, అది కూడా సస్టైనబుల్ సోర్స్, టాయిలెట్, సోలార్ పవర్ కనెక్షన్, పంపుడు గ్యాస్ కానీ గ్యాస్ కానీ, ఇంటర్నెట్, ఈ 7 వస్తువులు క్రియేట్ చేస్తాం. అది ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి. ఇందులో కూడా మీరు చూశారు, రేషన్ కార్డు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం, అవన్నీ వస్తాయి దిశ. ఇది కాకుండా దిశ ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. పేదవాళ్ళ పైన ఫోకస్ చేస్తాం, పేదరికం పైన ఫోకస్ చేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక టెలికాం, ఒక ఎయిర్పోర్ట్లు, ఒక పోర్టు కానీ ఇవన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించబడింది, దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది. అంటే కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు. దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు. దీన్ని మనందరం కూడా ఆలోచించి దానికోసం నేను చెప్పాను, సామాజిక బాధ్యత. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాంథ్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్లో కూడా రావాలి. టాప్ 10% ఎవరైతే బాగా ఉన్నారో, వెసులుబాటులో ఉన్నారో, బాటమ్ 20%కి సహాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం. తెలుగు ఉగాది రోజున P4 పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం. మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం, మ్యాక్రో లెవెల్లో సమీక్షలు చేసుకుంటాం. ఎక్కడికక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ నేను ముందే చెప్పాను, దగ్గర 73 కార్యక్రమాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, 10,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మొత్తం కూడా సెట్ చేశాం. ఇప్పుడు చాలా వరకు మనకి ఇది చేసే పరిస్థితికి వచ్చాం. కడాన మీరు చూస్తే దిశ సర్వే రాళ్ల పైన 650 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్ల పైన బొమ్మలు వేసుకున్నారు. దానిపైన 20-30 కోట్లు అయింది ఆ సర్వే రాళ్ల పైన ఉండే బొమ్మలు తీయడానికి. ఒక డెస్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్కన దిశ గవర్నమెంట్ బిల్డింగులకి ఎక్కడ చూసినా రంగులు వేశారు. కడాన రంగుల పిచ్చి ఎంతవరకు పోయిందంటే, కడాన మనకు వేస్ట్ ఎనర్జీ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. ఆ షెడ్లు కూడా వేసారు, కోడిగుడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు దిశ, చెట్లకు వేసే పరిస్థితికి వచ్చారు, గుళ్ళకేసే పరిస్థితికి వచ్చారు, కమ్మోళ్ళు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఒకటి కాదు, ఇంకెక్కడ కనపడిస్తే అక్కడ సరే ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు,
ఎవరిదో ఆస్తి ఎవరు తల్లిదండ్రులు ఇచ్చారు, స్వార్జితం. అలాంటి దానిపైన కూడా బొమ్మ వేసుకొని ఆనందపడితే ఇప్పుడు ఆ ప్రింట్ అవి మళ్ళా రాజముద్ర వేయాలంటే ఈరోజు మళ్ళా పుస్తకాలన్నీ ప్రింట్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే డెస్ట్రక్షన్ ఎంత చేశారో ఇది ఒక ఉదాహరణ దిశ. అందుకనే దిశ దీని తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోకస్ చేయవలసిన విషయం ఉద్యోగం, ఉపాధి. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఎన్డీఏ బాధ్యత, దానికి కట్టుబడి ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పటికే మీరు చూస్తే 6,50,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. దీంతో 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఫోకస్ చేస్తాం. నేను ముందే చెప్పాను, డిఎస్సి పూర్తి చేస్తాం. డిఎస్సి పూర్తి చేసి రాబోయే సంవత్సరం కంటే ఎగ్జామ్ ఇది స్కూల్స్ ఓపెన్ చేయకమునిపే దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి వచ్చారు, ఎన్టీపీసీ అదే మాదిరిగా జెన్కో కలిసి 2 లక్షల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఓపెన్ చేశారు. రామాయపట్నంలో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీపీసీఎల్ రిఫైనరీ పెడుతున్నారు. నక్కపల్లి ఫార్మా, కృష్ణపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఓర్వకల్లు ఎక్కడైతే కర్నూలు, ఇంకో పక్క కొప్పర్తి, కడప 4 ఇండస్ట్రియల్ పార్కులు కూడా శాంక్షన్ చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇవి కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒక్క ఎనర్జీ సెక్టర్లో 7,50,000 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష, గవర్నమెంట్లో ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇస్తాం. గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలన్నీ కూడా అవసరమైతే నోటిఫై చేసి ఏ టైంలో ఏమి ఇవ్వగలుగుతామో దాన్ని కూడా నోటిఫై చేస్తాం. కడాన అధ్యక్ష, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇంటి దగ్గరనే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తాం. టీసీఎస్ అయితే విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గూగుల్ ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో పక్కన విశాఖపట్నం స్టీల్ మారిగానే మీరు ఇంకో పక్క చూస్తే ఆర్సిలర్ మెటల్ అయితే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకుపోగలిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ ప్రభుత్వం పేదరికం తర్వాత టాప్ ప్రియారిటీ ఉపాధి కల్పించడం, దీనికి కట్టుబడి ఉన్నాం. ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అధ్యక్ష, ఒకవేళ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా బాధపడే సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఈ ప్రభుత్వం ఇస్తామని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. టాప్ ప్రియారిటీ ఎంప్లాయ్మెంట్. ఎవరైతే ఎనర్జీ